ఘనమైన దేవుని ఉన్నతమైన మహోన్నతమైన నామమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సకల అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పరిశుద్ధులైన దేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదే రీతిగా ఈ క్రీస్తు కల్వరి ప్రార్థనా మందిరంలో పాల్గొనడానికి చేరువచ్చిన మీ అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయం చాలా మించిపోయింది కనుక మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. కొద్ది మాటలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మీకు స్తోత్రాలు. కొద్దిసేపు మీ మాటలను వినాలని ఆశపడుతున్నాం. చిరవచ్చిన వారితో, నాతో, మా అందరితో మీరు మాట్లాడండి. వినగల చెవిని, గ్రహింపగల మనస్సు, అర్థం చేసుకుని వాక్యానుసారంగా నడుచుటకు కృపను గ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకునవలసిందిగా యేసు నామములో అడుగుతున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, గడిచిన వారంలో కూడా మనం ఇదే వాక్యమును మనము ధ్యానం చేశాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. మన కొరకు ఎవరు పుట్టారంట? రక్షకుడు. హల్లెలూయా. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీకు ఒక ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పరుండి ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఎవరు వారు? గొర్రెల కాపరులు. హల్లెలూయా. అది రాత్రికాల సమయము. పశువుల కాపరులు తమ మందను భద్రపరిచి వాటికి కావలి ఉన్నటువంటి సమయము. ఆ రాత్రి వేళ దేవదూత వారి దగ్గరికి వచ్చి వారికి ఒక సువర్తమానం చెప్తా ఉంది, ఒక మంచి సమాచారం చెప్తా ఉంది. ఏమనంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పేరు ప్రభువైన క్రీస్తు అన్నమాటకు క్రీస్తు అన్న మాటకు అభిషక్తుడు, యేసు అన్న మాటకు రక్షకుడు అని అర్థం. హల్లెలూయా. యేసు అన్న మాటకు రక్షకుడు, క్రీస్తు అన్న మాటకు అభిషక్తుడు. రక్షకుడు అయినటువంటి అభిషక్తుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ఒక మంచి సువార్తను ఆనాడు గొర్రెల కాపరులకు దూత తెలిపింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేస్తా ఉన్నాడు, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు రక్షకుడు ఎందుకు పుట్టాడు? మన కొరకు రక్షకుడు ఎందుకు రావాల్సి వచ్చింది? దేని నుండి రక్షించడానికి రక్షకుడు మన కొరకు వచ్చాడు? హల్లెలూయా. దేని నుండి రక్షించడానికి రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు అనే కొన్ని విషయాలను మీతో క్లుప్తంగా పంచుకొని నేను మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాను. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనం మనం చదివినప్పుడు, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనం, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు. ఎందుకంట? రక్షకుడు అనే మాటకు అర్థం ఏంటి? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. హల్లెలూయా. పాపముల నుండి మనం రక్షింపబడాలి అంటే ఆయనే మనకు ఆధారం, ఆయనే మనకు మార్గం. ఆయన తప్పితే మనలను పాపము నుండి విడిపింపగలిగిన వారు
ఎవరు కూడా లేరు. హల్లెలూయా. అందుకే ఈ సత్యాన్ని దూత గొర్రెల కాపరులకు తెలియజేస్తా ఉంది. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకు ఈ రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడంటే మీ పాపముల నుండి ఆయన మిమ్మల్ని విడిపించును గనుక ఆయన మీకు రక్షకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పాపముల నుండి మనల్ని విడిపించువాడు మనకు రక్షకుడు. ఆయన ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు పాపముల నుండి మనల్ని విడిపించడానికి, పాపముల నుండి మనల్ని తప్పించడానికి ఆయన ఈ లోకంలోనికి నరావతారిగా, మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, పాపము భూమిని ఏలుతోంది. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ మాట ఒకసారి చూద్దామా? రోమాపత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదకువాడు ఎవడును లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అని దేవుని వాక్యం సెలవిస్తాం. చూడండి 23వ వచనంలో కూడా చక్కని మాట. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక అందరూ పాపంలో పడి ఉన్న కారణాన్ని బట్టి, ఆ పాపము నుండి వారిని విడిపించుటకు, ఆ పాప పంకిలమైనటువంటి జీవితంలో నుండి వారిని విడిపించి పరిశుద్ధమైన జీవితాన్ని వారికి ఇచ్చుట కొరకు మనుష్య కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రక్షకుడిగా మన కొరకు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆనాటి గొల్లలకే కాదు ఆ సువర్తమానము, ఈనాడు వింటున్నటువంటి నీకు కూడా ఇది సువర్తమానమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు వింటున్న నీవు నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఆ రక్షకుడైన యేసు వద్దకు వస్తే ఆయన సమస్త బాధల నుండి, సమస్త విధమైనటువంటి పాపము నుండి ఆయన నిన్ను విడుదల చేయగలడు. లోకాసు వార్త 9వ అధ్యాయము 10వ వచనంలో నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చెను అని వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నశించిపోతున్నటువంటి మనుషులను వెనక్కి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఎలా నశించిపోతున్నారు అంటే ఈ చదవబడినటువంటి లేఖన భాగముల ద్వారా పాపము వలన మనుషుడు నశించిపోతున్నాడు. పాపము వలన మనుషుడు నరకములోనికి వెళ్ళిపోతున్నాడు. పాపము వలన అతడు మరణాన్ని పొందుకోవాల్సి వస్తుంది. ఆ మరణకరమైనటువంటి ఆ పాపము నుండి మనల్ని విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభువు రక్షకునిగా ఈ లోకానికి మన కొరకు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. 8వ అధ్యాయము 25వ వచనం. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును కట్టింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదొక మంచి సందర్భం. యేసు ప్రభువు తన శిష్యులతో కలిసి ఒక దోణి ఎక్కి
ఆయన సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు. హల్లెలూయా. వారు ప్రయాణమై వెళ్తున్నప్పుడు సముద్రంలో గొప్ప తుఫాను కలిగిందంట. విపరీతమైనటువంటి గాలులతో కూడినటువంటి ఆ తుఫానును చూసి ఆ శిష్యులందరూ భయపడిపోయారు. ఆ శిష్యులకు భయం వచ్చేసింది. ఏం భయం అది? మరణ భయము. హల్లెలూయా. ఈ సముద్రంలో, ఈ తుఫానులో మన పని అయిపోయింది. మన యొక్క దోణె ఈ సముద్రంలో మునిగిపోతుంది. కాబట్టి మనకు మరణము తథ్యము అనేటువంటి మరణ భయముతో శిష్యులు భయపడిపోయారు. ఎప్పుడైతే మరణ భయము వారిని ఆవహించిందో వారు తమతో ఉన్నటువంటి యేసును మర్చిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారితో యేసు ఉన్న సంగతి వారు మర్చిపోయారు. అప్పటి వరకు యేసు ప్రభువు చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహత్ కార్యాలు, సూచక్రియలలో పాలు పొందినటువంటి వీరు ఎప్పుడైతే ఒక ఉపద్రవం వారి మీదకి వచ్చిందో, ఎప్పుడైతే వారి మీదకి ఒక అపాయం అనేది వచ్చిందో, వారికి కలిగినటువంటి ఆ భయము వలన వారు ఎవరిని మర్చిపోయారు? దేవుని మర్చిపోయారు. హల్లెలూయా. మనకు కూడా కొన్ని సందర్భాల్లో, కొన్ని సమయాలలో, కొన్ని పరిస్థితులలో ఇటువంటి స్థితిగతులే మనకి కలుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఒక విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి ఆ విషయం అంటే, అక్కడ ఆ శిష్యులతో ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? హల్లెలూయా. భయపడిన వెంటనే విశ్వాసిలోనికి వచ్చే ఒక చెడ్డ గుణం ఏమిటంటే అల్ప విశ్వాసం. అర్థమైందా? నువ్వు విశ్వాసమే, నువ్వు ప్రార్థనాపరుడివే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తివే, దేవుడు నీ మాట ఆలకించి నువ్వు అడగంగానే నీకు సమాధానము దయచేయువాడే. కానీ ఒక సమస్య నీకు రాగానే, ఒక బాధ నీకు రాగానే, ఒక వ్యాధి నీకు రాగానే, ఒక ఉపద్రవం నీకు రాగానే నువ్వేం చేస్తున్నావంటే అల్ప విశ్వాసంలోనికి వెళ్ళిపోతున్నావు. దేవుడు నీకు సహాయం చేయగలిగినటువంటి సమర్థుడైన వాడు నీతో ఉన్నాడు అనేటువంటి సంగతిని నీవు మరచిపోతున్నావు. హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ కలుగుతున్నాయంటే నీకు కలిగిన భయము. దేవునికి స్తోత్రం. భయం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు భయపడకుడి. ఎన్నిసార్లు అన్నాడో తెలుసా మాట? పరిశుద్ధ గ్రంథములో 365 సార్లు భయపడకుడి అనే మాట వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన అంటున్నాడు ప్రతి దినము కూడా ఆయన మనల్ని భయపడద్దు అంటున్నాడు. హల్లెలూయా. ఈ శిష్యులు కూడా ఎవరండి? వీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యులు. హల్లెలూయా. వారు కూడా భయపడుట వలన వారిలోనికి అల్ప విశ్వాసం వచ్చేసింది. మాతో రక్షకుడున్నాడని, మమ్మల్ని కాపాడగలిగిన వాడు, మమ్మల్ని విమోచింపగలిగిన వాడు, ఈ బాధలలో నుండి మమ్మల్ని బయటకు తీసుకురాగలిగిన వాడు మాతో ఉన్నాడు అనేటువంటి సంగతిని వారు మర్చిపోయారు. భయపడిపోతున్నారు. వారి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏమండి? ధోని మునిగిపోకుండా దాంట్లోకి వస్తున్నటువంటి నీళ్ళు ఎత్తిపోసుకుంటూ ప్రయాసపడుతూ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు చక్కగా పడుకొని నిద్రపోతున్నావు, సముద్రమేమో అల్లకల్లోలంగా ఉంది, మేము చచ్చిపోతామేమో అన్న దిగులు నీకు లేదా? మనం చచ్చిపోతామేమో అన్న భయం నీకు లేదా? అంటే దేవుడు అంటున్నాడు అల్ప విశ్వాసులారా భయపడకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయపడకూడదు. ఏ విషయంలో కూడా భయపడకూడదు. హల్లెలూయా. భయపడ్డాము అంటే మనం అల్ప విశ్వాసులమే. ఏ విషయంలోనైనా భయపడ్డాము అంటే అల్ప విశ్వాసులు. భూమి మీద నువ్వు భయపడాల్సింది దేవునికి మాత్రమే. ఏమండి? నువ్వు దేవునికి తప్పితే నువ్వు అందరికీ భయపడతావు కదా. దేవునికి తప్పితే అందరికీ భయపడతావు కదా, దేవునికి మాత్రం నీవు భయపడవు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడు
మరణ భయము నుండి మనల్ని విడిపించడానికి దేవుడు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వ్యాధి వచ్చిందా, భయపడద్దు, దేవుని మీద ఆధారపడు. నీకు రోగం వచ్చిందా, భయపడద్దు, దేవుని మీద ఆధారపడు, దేవుని వైపు చూడు. నిన్ను సమస్త బాధలలో నుండి ఆ మరణకరమైన మరణానికి మించినటువంటి గొప్ప ఉపద్రవం ఏమైనా ఉందా? భూమి మీద మరణానికి మించిన ఉపద్రవం ఏమీ లేదు. దాని నుండి తప్పించగలిగిన వాడు నీకున్నాడనేటువంటి ఆ ధైర్యము నిన్ను దేనికి భయపడకుండా చేస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డరా, భయపడకూడదు. ఎందుకనంటే మరణము నుండి తప్పించువాడు మనతో ఉన్నాడు, మనకు రక్షకునిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వారిని గద్దించాడో, ఇప్పుడు ఆ గాలిని సముద్రమును ఆయన గద్దించినట్లుగా మనం ఆ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆ శిష్యులు అనుకుంటున్నారు ఈయన ఎట్టివాడు. హల్లెలూయా. ఈయన ఎట్టివాడు, సముద్రమును గాలి తుఫాను ఆయనకు లోబడుచున్నవి, ఆయన మాట వింటున్నాయి. హల్లెలూయా. సృష్టి ఆయన మాట వింటుంది, ఆయన మాటకు లోబడుతుంది. మరి నువ్వు వింటున్నావా? ఇక మీదటైనా వింటావా? ఒక్కసారి నేను నీవు పరిశీలన చేసుకో. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మొదటిగా పాపము నుండి మనుషులను రక్షించడానికి లోకరక్షకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా మనం చూసినప్పుడు మరణ భయము నుండి మనల్ని విడిపించి రక్షించడానికి ఆయన ఈ లోకానికి రక్షకుడిగా మన మధ్యలోకి వచ్చాడు. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుండి రోమాపత్రిక 5వ అధ్యాయము, రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపము నుండి విడిపించిన దేవుడు, మరణ భయము నుండి విడిపించినటువంటి దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి మీరు రక్షింపబడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని నుండి రక్షిస్తాడంట? ఉగ్రత నుండి నిన్ను రక్షించడానికి లోక రక్షకుడి లోకానికి రక్షకుడిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు దూత గొర్రెలతో చెప్తా ఉంది, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఆ రక్షకుడు దేనికి వచ్చాడయ్యా మీకోసం అంటే, మిమ్మల్ని ఉగ్రత నుండి తప్పించడానికి ఈ లోకానికి రక్షకునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నమ్ముతున్నావా? నా ఉగ్రతలో నుండి నన్ను తప్పించువాడు నేను నమ్మినటువంటి ప్రభు అయినా యేసుక్రీస్తు వారే అనేటువంటి నమ్మకము నీకు కలుగుతుందా? ఒకసారి నేను నీవు పరిశీలన చేసుకో. హల్లెలూయా. ఉగ్రత నుండి తప్పించువాడు ఆయనే అని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, నిన్ను కూడా ఆయన ఉగ్రత నుండి తప్పించగలడు. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనం చదవాలి. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన యెడల నేను అతని తీర్పు తీర్చును. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు దేని నుండి తప్పిస్తాడంట? తీర్పు నుండి. నేను తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని అన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆ మాట? అక్కడ ఒకసారి ఎవడైనను నా మాటలు వినియో వాటిని గైకొనకుండిన యెడల నేను అతనికి తీర్పు తీర్చును. నేను లోకములకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేనికి వచ్చాడంటే ఇప్పుడు ఆయన తీర్పు నుండి
రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన లోక రక్షకుడని నమ్ముతారో, ఆయన రక్షకుడని నీ నోటితో నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, ఎప్పుడైతే ఆయన రక్షకుడని నమ్మి బాప్తిసం పొందుతావో, నీవు రక్షింపబడ్డావు. ఇప్పుడు నీవు తీర్పులోనికి రావు, తీర్పు నుండి నీవు విమోచింపబడ్డావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన లోకానికి తీర్పు తెచ్చడానికి రాలేదు, కానీ ఆ తీర్పులో ఉన్న ప్రజలను, తీర్పులో ఉన్నటువంటి జనులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా లేఖల భాగాలు మనకి తెలియచేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పాపము నుండి రక్షించాడు, మరణ భయం నుండి రక్షించాడు, ఉగ్రత నుండి రక్షించాడు, తీర్పు నుండి రక్షించాడు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 23వ అధ్యాయము 40వ వచనం నుండి చదువుదాం. లూకా సువార్త 23వ అధ్యాయము 40వ వచనం నుండి. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి తగిన ఫలము పొందుతున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనువలెను. అందుకు ఆయన, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఉంటాడంట? పరదేశం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువలో ఆయన భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతూ, ఏమండి, ఆ శిలువ మీద ఆయన నరక యాతన అనుభవిస్తున్నటువంటి తరుణంలో ఆయనతో పాటు ఇద్దరు దొంగలకు కూడా శిక్ష విధించారు. ఎడమ వైపు ఉన్న దొంగ అంటున్నాడు, నీవు లోకరక్షకునివైతే నిన్ను నువ్వు తప్పించుకొని మమ్మల్ని కూడా తప్పించు అంటున్నాడు. హల్లెలూయా. కుడివైపు ఉన్న దొంగ అంటున్నాడు, అరే, నీవు దేవునికి భయపడేవాడవు కావా? మనమైతే తప్పిదాన్ని చేశాం కాబట్టి, మనం ఘోరమైన పనులు చేశాం కాబట్టి మనకి శిక్ష న్యాయమే. కానీ ఆయన ఏ తప్పు చేయలేదు. హల్లెలూయా. ఆయన ఏ తప్పు చేయకుండానే ఇంత శిక్ష అనుభవించడానికి ఇక్కడికి వచ్చాడు. కాబట్టి నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాను. ఆయన అంటున్నటువంటి మాట, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయంతో దేవుని వేడుకున్నాడో, దేవుడు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఇప్పుడు నరకము నుండి ఆయనకి విడుదల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నరకము నుండి తను రక్షించడానికి ఆయన సమర్థుడైన దేవుడు. ఏమండి, ఎప్పుడైతే మన తప్పిదములను మనం ఒప్పుకొని వాటిని విడిచిపెడతామో ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు. మనల్ని కనికరించి మనల్ని తీర్పులోనికి రాక ఆ యొక్క నరకములో నుండి మనల్ని తప్పించగలిగినటువంటి రక్షకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆ రక్షకుని మనము గుర్తెరిగి ఉన్నామా లేదా, ఆ రక్షకుని చెంత మనం ఉన్నామా లేదా అనేది ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకున్నాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 8వ అధ్యాయము, లూకా సువార్త 8వ అధ్యాయం 26వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురొచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నానను కేకలు వేసి చెప్పెను. ఎలయనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వారిని పట్టుచూ వచ్చెను కనుక వారిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి అందుంచిరి గాని వాడు బంధకములను తెంపగా దయ్యములు వానికి
ఆ అడవిలోనికి తరుముకొని పోయెను. యేసు నీ పేరేమని వాడిని అడగగా చాలా దయ్యములు వారిలో చొచ్చి ఉండెను కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయుచుండెను కనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చారు. అప్పుడు దయ్యములు ఆ మనుషులను విడిచిపోయి పందులలో చొచ్చెను కనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరుగెత్తి ఊపిరి తిరగక చచ్చెను. హల్లెలూయా. అర్థమైందా? ఒక మనుషుడు అనేకమైన దయ్యముల చేత పీడింపబడుతూ ఒంటి మీద బట్టలు లేకుండా వస్త్రములు లేకుండా అతడు ఇంట్లో ఉండడంట. ఎప్పుడు ఎక్కడ ఉంటాడంట? సమాధులలో ఉంటాడంట. హల్లెలూయా. అలాంటి వ్యక్తి యేసు దగ్గరకు వచ్చాడు. ఆయనకి ఎదురుగా వచ్చినట్టు, ఎవరికి? యేసు ప్రభు వారికి ఎదురుగా వచ్చినని వ్రాయబడింది. తనకు ఎదురుగా వచ్చినటువంటి ఆ వ్యక్తిని చూసినటువంటి దేవుడు అతనిలో ఉన్నటువంటి అపవిత్రాత్మను బయటకు రమ్మని చెప్తున్నాడు. హల్లెలూయా. రా, అతనిలో ఉండడానికి అవకాశం లేదు, నువ్వు బయటికి రానంటే అపవిత్రాత్మలు అంటున్నాయి, అయ్యా మాతో నీకేమి అని, మమ్మలను పాతాళంలోనికి పొమ్మని ఆజ్ఞాపించొద్దు. సాతాలకు తెలుసు, దురాత్మలకు తెలుసు వాటి స్థానం ఎక్కడని. హల్లెలూయా. క్రైస్తవుడికి తెలియట్లా తన స్థానం ఎక్కడని. హల్లెలూయా. క్రైస్తవునికి తెలియట్లా తన స్థానం ఎక్కడని. ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు, ఏది పడితే అది చేస్తాడు, ఏది పడితే అది తింటాడు, ఏది పడితే అది తాగుతాడు. తన జీవితాన్ని పవిత్రంగాను పరిశుద్ధంగాను ఉంచుకోవడానికి మనుషుడు ఇష్టపడట్లేదు. హల్లెలూయా. వాడికేమో అనేకమైన దయ్యాలు బట్టి వాడు పని చేస్తున్నాడు. మరి వీళ్ళకేం బట్టి ఈ పనులు చేస్తారో అర్థం కావు. ఆ సేనాకి ఈ సేనాకి తేడా లేదు, ఉండట్లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, సాతాను అధికారంలో నుండి నేను నిన్ను విడిపించడానికి లోకానికి రక్షకునిగా వచ్చాను. హల్లెలూయా. అపవిత్రాత్మలు మనం పట్టినప్పుడు, దురాత్మలు మనం పట్టినప్పుడు అవి చెప్పినట్టుగా మనం చేస్తాం, కానీ మనం చెప్పినట్టుగా అవి చెయ్యు. హల్లెలూయా. నువ్వు చేయొద్దన్న పని చేస్తున్నావు అంటే నీకేముంది? ఇప్పుడు మంచి ఆత్మ ఉందా? మంచి ఆత్మ లేదు కాబట్టి, దురాత్మతో ఉన్నావు కాబట్టి నువ్వు చెయ్యొద్దన్న పని చేస్తున్నావు, మాట్లాడొద్దన్న మాట మాట్లాడు, తినొద్దన్న తిండి తిన్న, తాగొద్దు అన్నవి తాగు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నీకు విడుదల కావాలంటే ఏం చేయాలా? యేసు దగ్గరికి రావాలి. హల్లెలూయా. అంతేనా కాదా? సాతాను అధికారంలో నుండి తప్పించగలిగిన వాడు ఆయనే. హల్లెలూయా. యాకోబు పత్రికలో మనం ఒక మాట చదివితే దయ్యములు ఆయనకు భయపడుచున్నవి అని వ్రాయబడింది. హల్లెలూయా. దయ్యాలు భయపడుతున్నాయి. మరి నువ్వు భయపడుతున్నావు ఎందుకు? భయం ఉందా? హల్లెలూయా. భయము లేకనే మనం అనేకమైన ఉగ్రతలు కొని తెచ్చుకుంటా ఉంటాం. హల్లెలూయా. సాతాను బంధకాల్లో చిక్కుకుపోతా ఉన్నాం. ఏమండి? ఇప్పటికి కూడా ఇటువంటి విషయాల్లో విడుదల లేనివారు, ఇలాంటి విషయాల్లో విడుదల లేనివారు చాలామంది ఉన్నారు. మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎప్పుడు వస్తావు దేవుడికి ఎదురుగా? వస్తావా? దేవుడికి ఎదురుగా వచ్చి ధైర్యం ఉందా? అమ్మో, దేవుడికి ఎదురుగా వస్తే అన్నీ తెలిసిపోతాయి, అన్నీ కనబడిపోతాయి, ఆయన పసిగా చేస్తాడని చెప్పి చోటగా తిరుగుతున్నా. జాగ్రత్త. నువ్వు అలాగే నశించుకోవడం దేవుడు ఇష్టపడట్లా. నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే నేను క్షమించడానికే ఆయన ఆసక్తి చూపుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నశించిపోవడము ఆయనకి ఇష్టం లేదు. యెహెజ్కేలు గ్రంథంలో
19:30 మనం చదివినప్పుడు దుర్మార్గుడు తన దుర్మార్గత వలన నశించుట వలన నేను సంతోషపడుదునా? కాదు, అతడు నా వైపు తిరిగిన ఎడల నేను సంతోషపడుదును అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇంకా విడుదల పొందాల్సినటువంటి విషయాల్లో మనం ఇంకా సాతాను బంధకాల్లో ఉన్నామేమో. ఆ బంధకాల నుండి విడిపించబడినట్లుగా దేవుని యందు రక్షకుడైనటువంటి యేసు క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు అద్భుతమైనటువంటి విడుదల నీ జీవితంలో తప్పక ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు దూత తొలలకు శుభవార్త చెప్తా ఉంది. ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానువారు. ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఆ తొట్టిలో పొరుండి ఉంటే మీరు చూచెదరు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ సువర్తమానము ఆ యొక్క గొలలకు వినిపింపబడిందో ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఒక సంతోషకరమైనటువంటి ఆరాధన మనం వింటాం. సర్వోన్నతమైన స్థలములలో దేవుని దూతలందరూ కూడా ఆ పరలోకము నుండి దేవుని స్తుతిస్తున్నటువంటి సందర్భాన్ని అక్కడ మనం చూస్తాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, రక్షకునిగా ఆయన ఎలా వచ్చాడు? నీకు నీ పాపముల నుండి విడిపించడానికి ఆయన రక్షకుడిగా వచ్చాడు. మరణ భయము నుండి నిన్ను విడిపించడానికి ఆయన రక్షకుడిగా వచ్చాడు. ఏమంటే ఉగ్రత నుండి నిన్ను విడిపించడానికి ఆయన రక్షకుడిగా వచ్చాడు. తీర్పు నుండి నిన్ను విడిపించడానికి ఆయన రక్షకుడిగా నీ కొరకు వచ్చాడు. నరకము నుండి ఆయన నిన్ను విడిపించడానికి ఆయన రక్షకుడిగా నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. చివరిగా ఆయన సాతాను అధికారములో నుండి నిన్ను విడిపించడానికి ఈ లోకానికి ఆయన లోక రక్షకుడిగా వచ్చాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచుతావా? ఆయన ఎందు నమ్మిక ఉంచుతావా? నీకున్నటువంటి ప్రతి విషయాల్లో, ప్రతి సందర్భంలో దేవుని మీద ఆధారపడడానికి నువ్వు ఇష్టం చూపుతావా? ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డావు, నువ్వు నేర్చుకుంటావో, నువ్వు దేనికి భయపడవు. హల్లెలూయా. నువ్వు మరణానికి భయపడాల్సిన అవసరం లేదు, పాపానికి భయపడాల్సిన అవసరం లేదు, ఉగ్రతకు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరి తీర్పుకు భయపడాల్సిన అవసరం లేదు, నరకానికి భయపడాల్సిన అవసరం లేదు, సాతానికి భయపడాల్సిన అవసరము. హల్లెలూయా. నిన్ను స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితంలో నడిపించగలిగినటువంటి సమర్థుడు నీకున్నాడు. అట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచి మనం ముందుకు కొనసాగుదాం. అటు కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేసి మనల్ని బలపరిచి ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచి నడిపించుగాక. కొద్ది మాటలు దేవుడు మనకి వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. తరలో వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు విన్నటువంటి వాక్యాన్ని దేవుడు మనకి వినికిడిలో దీవించి ఆశీర్వదించులాగా ఆయన సన్నిధిలో మనమందరం కూడా ప్రార్థనలో ముందుకు వెళ్దాం. ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలోనూ పాలు పొందడానికి చేరి వచ్చినటువంటి మనకు దేవుడు తన కృపను అనుగ్రహించి అటు భాగ్యాన్ని మనకి కలుగు చేసి ఆయన మనల్ని ముందుకు నడిపించునుగా.